శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వివాహానికి సంబంధించిన రేఖ మనకు ఇక్కడ ఉంటుంది. ఇది ఎంత స్ట్రైట్గా, ఎంత స్పష్టంగా కనిపిస్తుందో వివాహం అనేది అంత ఆ, త్వరగా అవడము, వివాహానికి సంబంధించిన అంశాలు అంత మంచిగా ఉండటం అనేది జరుగుతుంది. అయితే చాలామందిలో మనము చూస్తున్నప్పుడు కొద్దిగా ఈ రకంగా కట్ అవుతూ ఉంటాయి కొన్ని రేఖలు. అయితే ఇవి మల్టిపుల్ రేఖలు, ఎక్కువ రేఖలు కనిపించడం అనేది అంత మంచి చిహ్నం అయితే కాదు. ఇలాంటి వాళ్ళలో వివాహం అనేది చాలా ఆలస్యంగా జరగటము, కొంతమందిలో అసలు వివాహానికి సంబంధించిన ఆలోచన లేకపోవటము, లేదా వివాహం అనేది జరగకుండా వాళ్ళు మొత్తం బ్రహ్మచారులుగా ఉండిపోవటము, సన్యాసులుగా మారటం, ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళ లోపల ఉంటాయి. ఇలాంటి చిహ్నమే కాకుండా ఇట్లాంటి ఒక క్రాస్ లాంటి నిర్మాణం వచ్చినట్లయితే ఇక్కడ కానీ, లేదా ఇక్కడ శుక్రపర్వతం పైన కానీ ఇలాంటి క్రాస్ గుర్తులు కనుక వచ్చినట్లయితే ఇవి కూడా మ్యారేజ్ లేట్ కావటము, లేదా అసలు మ్యారేజే కాకపోవటం అనేటటువంటి అంశాలను ఇక్కడ సూచిస్తూ ఉంటాయి. అలాగే కొంతమందిలో వివాహం జరిగినప్పటికీ ఇట్లా మల్టిపుల్ ఎక్కడైతే ఉంటున్నాయో, వివాహం జరిగినప్పటికీ కూడా భార్యాభర్తలు కలిసి ఉండకపోవటము, లేదా వాళ్ళ మధ్యలో నిరంతరం గొడవలు రావటము, లేదా డైవర్స్ వరకు వెళ్ళడము, డైవర్స్ తీసుకోవటము, రెండో మ్యారేజ్కి వెళ్ళడము, రెండో మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్ కాకపోవటం అనేది ఇలాంటి వాళ్ళలో చాలా మటుకు చూస్తూ ఉంటాం.